హాయ్ గాయ్స్. ఇప్పుడైతే మాన్సూన్ సీజన్ కాబట్టి మేమైతే వాటర్ ఫాల్ ట్రెక్కి వచ్చేసాం. అదేంటంటే ఆద్రాయ్ జంగిల్ ట్రెక్ అనమాట. ఇది పూణే నుంచి వచ్చేసి 123 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మనం అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ 10 to 20 మినిట్స్లో రీచ్ అయిపోతాం. అర్లీ మార్నింగే రీచ్ అయిపోతే బెస్ట్. మనం ట్రెక్ చేయడానికి మళ్ళీ రిటర్న్ రావడానికి సరిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ జూమ్ చేసి చూస్తే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే అక్కడ చాలా ఉన్నాయన్నమాట. మేము అక్కడికి రీచ్ అవ్వగానే రెయిన్ కూడా హెవీగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా రెయిన్ కోట్ లేకుండా చాలా ప్రాబ్లం అయ్యేది. సో రెయిన్ కోట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కడికి వెళ్ళినా ఈ మాన్సూన్ సీజన్లో. అదే కాక మొబైల్ కవర్ కూడా ఉండడం చాలా బెస్ట్, ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి బెస్ట్. సో మేమైతే మొత్తం 10 మెంబర్స్ వచ్చేసాం. ఇంకా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాం. మామూలుగా వెళ్తే కష్టం, కానీ ఈ ట్రెక్ డిఫికల్టీ లెవెల్ వచ్చేసి మీడియం అనమాట. ఒకరిగా వెళ్తే బోర్ కొడుతుంది. మేమైతే ఫ్రెండ్స్ వెళ్ళినాం కాబట్టి బాగా ఎంజాయ్ చేసుకుంటూ ట్రెక్ చేయొచ్చు. ఈ ట్రెక్ అనేది అప్రాక్సిమేట్లీ 7.5 కిలోమీటర్స్ టు 9 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనమైతే ఎస్టిమేట్ చేయొచ్చు 4 అవర్స్ పోవడానికి రావడానికి అండ్ వ్యూస్ చూడడానికి. సో మొత్తం గ్రీనరీ అనమాట అక్కడైతే. ఇంకా ఇలా ట్రెక్ చేస్తుండగా అక్కడ ఒక శివ టెంపుల్ వస్తుంది. చాలా ఓల్డ్ టెంపుల్, బట్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అక్కడ టెంపుల్ని చూసేసుకొని మళ్ళీ ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడైతే ఆ రెయిన్కి గాలికి నిలబడడం కూడా ఒక చోట కష్టమైపోయింది. అట్లే గాలి చాలా ఫోర్స్గా వస్తుందన్నమాట. బట్ బాగుంది, వెళ్ళొచ్చు. మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా వస్తుంటాయి, చాలా బాగుంటుంది. ట్రెక్ అయితే చాలా జాగ్రత్త చేయాలి. మధ్య మధ్యలో వ్యూస్ వస్తాయన్నమాట, చూసి కేర్ఫుల్గా వెళ్ళాలి. అలాగే పెద్ద పెద్ద రాళ్ళ మీద కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒకటి వ్యూ పాయింట్ అనమాట. మొత్తం ఫాగ్గా ఉండడంతో అది సరిగా కనపడట్లేదు, బట్ అక్కడ కేర్ఫుల్గా వెళ్ళాలి. అక్కడ వెళ్తే ఇంకా చాలా డేంజర్ అనమాట. ఆ వ్యూ పాయింట్ చూసేసుకొని మళ్ళీ ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇప్పుడు మనం జంగిల్లోకి ఎంటర్ అయ్యేసాం. ఈ జంగిల్ ట్రెక్ అనేది చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాటర్ వచ్చేసి హరిశ్చంద్రగఢ్ మౌంటైన్స్ నుంచి ఫ్లో అవుతూ ఈ కిరేశ్వర్ విలేజ్ ఉంది కదా, దీంట్లో నుంచి పోతుంది. ట్రెక్ అయితే బాగుంది, రష్ లేకుండా మేమే వెళ్తున్నాం అనమాట ఫారెస్ట్లో. మళ్ళీ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ మామూలుగా మధ్యలో అయితే ఎవరు లేరనమాట. ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఇక్కడైతే కొంచెం చాలామంది ఉన్నారనమాట. ఆ వాటర్ సౌండ్ కూడా వచ్చేసి కౌట్స్ వ్యాలీ నుంచి. ఇది ఒక చిన్న వాటర్ ఫాల్, జస్ట్ ఫ్లో అంతే. ఇక్కడ ముందు వెళ్తే చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్. ఇంకా ఇలాగే మనం ఏమైనా తెచ్చుకున్న స్నాక్స్ అయినా తినచ్చు. అలాగే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయన్నమాట, స్వీట్ కార్నర్, వేడి వేడి పకోడా అలా తినచ్చు. ఇంకా ఈ గాడ్స్ వ్యాలీ చూసేసి మేము రిటర్న్ అయితే స్టార్ట్ చేసేసాము. ఆ రిటర్న్ ట్రెక్లో ఒక వ్యూ పాయింట్ ఇంకా కాలు వాటర్ ఫాల్ ఉందన్నమాట. ఆ వ్యూ పాయింట్ అయితే
మొత్తం ఫాగ్ వస్తుంది. అది చాలా బ్యూటిఫుల్ వ్యూ అక్కడి నుంచి చూసేసరికి. కాలు వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయ్యాము. అదైతే చాలా పెద్ద వాటర్ ఫాల్ అనమాట ఆ మాల్సేజ్ ఘాట్లోనే. సో ఫైనలీ వాటర్ ఫాల్ ట్రెక్ అయితే ఎంజాయ్ చేసేసాం.